జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా అనిపించింది? ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది కదా! 2 మంత్స్ రూలింగ్ ఎలా అనిపించింది? ఇప్పుడు నమస్కారం సార్. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి బ్రహ్మాండంగా పరిపాలన అందిస్తుంది. గత ప్రభుత్వం కంటే పేద పేద ప్రజలు ఉన్నటువంటి బాధలన్నీ కూడా ఈరోజు ఓ, మేస్త్రులు అయితేనేమి, కూలి వాళ్ళు అయితేనేమి, ఉపాధి కూలీలు అయితేనేమి, రైతులు అయితేనేమి, క్షుణ్ణంగా అందరూ కూడా హ్యాపీగా ఈరోజు మంచి పరిపాలన, సుపరిపాలన అందిస్తున్నారని ప్రజల దగ్గర అందరి దగ్గర నాది పాడేరు ఏజెన్సీ. మా ఏజెన్సీ ప్రాంతంలో కూడా చాలా చక్కటి కార్యక్రమాలు చేపడుతున్నారు. అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం సహాయ సౌకర్యాలు అందిస్తుంది. మాకు ఎక్కువ శాతం డోలి మోతాలు ఉంటాయి. దానికి కూడా మొన్న ముఖ్యమంత్రి గారు ఏ ఊరు ఎక్కడ కూడా డోలి మోత అనేది కనపడకూడదని గవర్నమెంట్ విచ్ఛిన్నమైనటువంటి ఆర్డర్ వేసింది. దాని గురించి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. అలాగే ప్రతి మారుమూల గ్రామాల్లో కూడా కాలినడకలు వెళ్ళినటువంటిది బ్రహ్మాండ సీసీ రోడ్లు కానీ, తార్ రోడ్లు కానీ పునర్ప్రారంభించారు ఈ నెల నుంచి చాలా ఏరియాలో. అలాగే మాకు పాడేరు మండలంలో ఉంతడపల్లి, కుజ్జలి మరియు తదితర సలుగు, అయినాడ పంచాయతీల్లో రోడ్లు ప్రారంభమైంది. ఇంకా అనేక కాఫీ మరియు కాఫీ పంట కానీ, అలాగే మిరియాలు కానీ అనేక రకాలైనటువంటి సబ్సిడీతో మొక్కలు పంపకాలు కూడా చక్కగా జరుగుతుంది. ఇప్పుడు ఉచిత ఇసుక అనేది పెట్టారు కదా! ఎలా అనిపిస్తుంది? గతంలో ఇసుక అనేది చాలా రేర్గా ఉండేది. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఉచిత ఇసుక అనేది? ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా ఏజెన్సీ ఏరియాలో ఇసుక అనేది కింద ప్రాంతం నుండి తీసుకెళ్ళాలి, మైదాన ప్రాంతం నుంచి. మాకు చాలా ట్రాన్స్పోర్ట్ 30,000 వరకు ఒక వ్యాను లోడు పట్టుకెళ్తే 30,000 రూపాయల వరకు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు 6-7 వేలకే మాకు ఇసుక దొరుకుతుంది. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఇస్తున్నాం తప్ప మిగతాది అనేటువంటిది ఇప్పుడు ప్రజెంట్ అయితే లేదు. సరే, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మంచి జరిగిద్దని నమ్మకం ఉందా? ఏ ముఖ్యమంత్రి అయినా ఇలా ప్రజా దర్బార్ పెట్టి దగ్గరలో ఉన్నారా మీకు? లేదు, ఈ మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారే. గతంలో కూడా చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుండేది, ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.